గత కొంతకాలంగా భారతీయ చలనచిత్ర రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో తెరపైకి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక హాలీవుడ్ లో అయితే ప్రతి సినిమా గ్రాఫిక్స్ పై ఆధారపడి తీస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఇక భారతీయ చలనచిత్రాలు కూడా చాలా వరకు గ్రాఫిక్స్ తో కూడుకున్నవే వస్తున్నాయి. అలా అని అన్ని సినిమాలు గ్రాఫిక్స్ ని నమ్ముకుని లేకుండా మంచి కథ, కథనాలు, నటన, సంగీతం అన్నీ కలిసొస్తేనే ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. ఒకప్పుడు ఎన్ని రోజులు థియేటర్స్ లో సినిమా నిలిచిందన్న దాన్ని బట్టి హిట్ స్థాయి అంచనా వేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ సినిమాలో ముహూర్త షాట్ నుంచి కలెక్షన్లు వచ్చే వరకు విపరీతమైన హైక్ తీసుకువస్తున్నారు. ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో చెప్తున్నారు. కథలో దమ్ముంటే కలెక్షన్లు వాటంతటా అవే వస్తాయని సినీ వర్గాలు చెబుతుంటాయి. అలాగే వేరే హీరోల స్టార్డమ్ ను బట్టి కూడా ఫ్లాప్ సినిమా అయినా రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయని పలుమార్లు రుజువయ్యాయి. తాజాగా భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సత్తా తెలుగు ఇండస్ట్రీకి కూడా ఉందని బాహుబలి 2 నిరూపించింది. ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాలు దంగల్ 1862 కోట్ల రూపాయలు, బాహుబలి 2 1623 కోట్ల రూపాయలు, పీకే 792 కోట్ల రూపాయలు, బాహుబలి 1 650 కోట్ల రూపాయలు, బజరంగి భాయిజాన్ 626 కోట్ల రూపాయలు, ధూమ్ 3 585 కోట్ల రూపాయలు, సుల్తాన్ 584 కోట్ల రూపాయలు, కబాలి 477 కోట్ల రూపాయలు, ప్రేమ్ రతన్ ధన్ పాయో 432 కోట్ల రూపాయలు, చెన్నై ఎక్స్ప్రెస్ 423 కోట్ల రూపాయలు. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బాగానే ఉంది. యాజ్ ఎ పూజారి జూనియర్ ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ కొంచెం స్టైలిష్ గా ఉంటాడు. సో అలాంటి మూవీసే సెట్ అవుతాయి అన్నమాట. ఇలా పంతులు లాగా ఇలా సెట్ కాకుండా